జిల్లా అధ్యక్షురాలైనటువంటి మా సోదరి తులసి కృష్ణమ్మ గారికి, అదేవిధంగా మా సోదరి జకి ఆన్సారి గారికి, మా సోదరి కైవ పద్మనాథ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగరాజు యాదవ్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీసీఎంఎస్ చైర్మన్ అయినటువంటి నాగేశ్వరరావు యాదవ్ గారికి, మా మిత్రులు తెలుగు అధ్యక్షులు అబ్బాస్ గారికి, అదేవిధంగా నాగేంద్రన్న గారికి, కూతురాజు రవికుమార్ గారికి, అదేవిధంగా సత్యనారాయణ మధు గారికి, మా ఇతర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, కేవీ సుబ్బారెడ్డి సార్ గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి అనేది లేకుండా పోయింది, రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది, రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల సమయంలో ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో, నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతో ఈరోజు రాజధాని నిర్మాణం కాబోతా ఉంది, పూర్తి చేసుకోబోతా ఉంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకోబోతా ఉంది. 23 నెలల కాలంలోనే ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది 2024 ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేరుస్తూ, మరోవైపు 2024 ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని నెరవేరుస్తూ 6 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ 6 లక్షల పైచిలకు ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో కల్పించడం జరిగింది నిరుద్యోగ యువతకు. అదేవిధంగా 40,000 పైచిలకు ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో కల్పించి ఈరోజు నిరుద్యోగ యువతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అండగా నిలుస్తున్నటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.